ప్రాపర్టీ కొనాలని డిసైడ్ చేసుకుంటే ప్రాపర్టీకి సంబంధించిన లీగల్ పేపర్ వర్క్ అంతా మనకు తెలిసిందంటే ప్రాపర్టీ కొనడం చాలా సులభంగా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సమస్యలు రావు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. ప్రాపర్టీ లీగల్ చెక్ లిస్ట్లో టైటిల్ డీడ్ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్గా చెప్పుకోవచ్చు. టైటిల్ డీడ్ అనేది ప్రాపర్టీ యొక్క ఓనర్ ఎవరో మనకి తెలియజేస్తుంది. ప్రాపర్టీ యొక్క ఓనర్ని కలిసినప్పుడు అతను నిజమైన ఓనరా కాదా అతని ఐడెంటిటీ ప్రూఫ్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఓనర్ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ పూర్తిగా ఉన్నాయా లేదా అనేది ముందే మనం తెలుసుకోవాలి. ప్రాపర్టీకి ఓనర్ ఒక్కరా లేదా వేరే ఎవరైనా ఉన్నారా లేదా తెలుసుకోవాలి. ప్రాపర్టీ లీగల్ చెక్ లిస్ట్లో రెండవది ఈసీ. ప్రాపర్టీ కొనే సమయంలో ఈసీ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్గా మనం చెప్పుకోవచ్చు. మీరు కొనే ప్రాపర్టీ పైన ఇంతకుముందు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయో ఈసీలోనే మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో కూడా ఈసీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ముందుగానే మనము ఎస్ఆర్ఓ నుండి ఈసీ తీసుకోవాలి. ప్రాపర్టీ లీగల్ చెక్ లిస్ట్లో రిలీజ్ సర్టిఫికేట్ అనేది మూడవది. కొన్ని సందర్భాల్లో ప్రాపర్టీ ఓనర్ అయిన తన ప్రాపర్టీని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ప్రాపర్టీ పైన ఏమైనా బ్యాంకు నుండి లోన్స్ ఉన్నాయా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాంకులో లోన్ కనుక లేకపోతే అక్కడి నుంచి రిలీజ్ సర్టిఫికేట్ వస్తుంది, అది కూడా మనము తీసుకోవాలి. ప్రాపర్ లీగల్ చెక్ లిస్ట్లో నాలుగవది అప్రూవల్ బిల్డింగ్ ప్లాన్. మీరు అపార్ట్మెంట్స్లో కనుక ఫ్లాట్ కొంటున్నట్లయితే అప్రూవల్ ప్లాన్ బిల్డర్ దగ్గర అడిగి మరీ తీసుకోవాలి. ఎందుకంటే అప్రూవల్ ప్లాన్లోనే ఎన్ని ఫ్లోర్స్కి అనుమతులు ఉన్నాయి, మీకు అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుంది అనే విషయము మనకు తెలుస్తుంది. ప్రాపర్టీ లీగల్ చెక్ లిస్ట్లో ఐదవది జోనింగ్ లాస్. మీరు తీసుకుంటున్న ల్యాండ్ హెచ్ఎండి లిమిట్స్లో కనుక ఉంటే అది ఏ జోన్లోకి వస్తుందో తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని జోన్స్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి హెచ్ఎండి నుండి అనుమతులు రావు. ప్రాపర్టీ చెక్ లిస్ట్లో ఆరవది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. లీగల్ డాక్యుమెంట్స్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఎందుకంటే ప్రాపర్టీని మీరు స్వాధీనం చేసుకోవాలంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ప్రాపర్టీ లీగల్ చెక్ లిస్ట్లో చివరిది స్టాంప్ డ్యూటీ పేమెంట్ రిసిప్ట్. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మీరు పేమెంట్ చేసిన ఆన్లైన్ రిసిప్ట్ కానివ్వండి, ఆఫ్లైన్ రిసిప్ట్ కానివ్వండి, ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ కనుక ఖచ్చితంగా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈ పేపర్ వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు ప్రాపర్టీ కొనడానికి ముందుకెళ్ళాలి.